నమస్తే అన్న, అందరికీ నమస్కారం. చాలామంది కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. ఎందుకంటే అత్యవసరంగా వెళ్దామంటే కానీ టికెట్ల రేట్లు భారీగా పెరిగిపోయాయి. అలాగే సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసా ఇలా అని చెప్పేసి చాలా వరకు అయితే వెళ్ళాలంటే కష్టంగా మారింది. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేద్దామని చెప్పి కువైట్ అధికారులు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం 5 సార్లు అయితే ఇరాన్ డ్రోన్లు మరియు క్షిపణులతో కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేసిందనమాట. అలాగే యుద్ధ ప్రాతిపదికన మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ను అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. అలాగే మొన్న జరిగిన డ్రోన్ అటాక్లో కూడా మనం చూసుకుంటే ఇంధన ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని దాడులు చేయడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టం జరిగింది కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే ప్రకటించారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ బృందాలు సిబ్బంది మనం చూసుకుంటే మంటలను అదుపులోకి తీసుకొని వచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, కువైట్ సైన్యం మనం చూసుకుంటే యుద్ధ ప్రాతిపదికన కువైట్ ఎయిర్పోర్ట్ను సిద్ధం చేస్తూ ఉంది. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ను సిద్ధం చేయడం మళ్ళా ఇరాన్ దాడి చేయడం వల్ల ఇది పదే పదే రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడులను ఖండిస్తూ ఉన్నట్లు కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమానయాన సంస్థకు కూడా ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేద్దామంటే పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవు. కాబట్టి ఆ యొక్క ఎయిర్పోర్ట్ పైన పదే పదే దాడులు చేయడం వల్ల, అలాగే ఇరాన్ దాడులు చేసినప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉండి అక్కడ వేల మంది ప్రజలు ఉంటారన్నమాట. ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే కానీ ప్రతిరోజు కువైట్ ఎయిర్పోర్ట్ గుండా 35,000 నుంచి 40,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. అంత పెద్దలో ప్రజలు అక్కడ ఉన్నప్పుడు డ్రోన్ దాడులు కానీ మిసైల్ దాడులు కానీ జరిగితే కానీ ఆస్తి నష్టం పక్కన పెడితే కానీ ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తదుపరి నోటీసు వచ్చేంత వరకు ఈ ఎయిర్పోర్ట్ను మూసివేస్తూ ఉన్నాము. ఎయిర్పోర్ట్ మూసివేసినా సరే కానీ కువైట్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌదీ అరేబియా గుండా వాళ్ళ దేశాలకు పంపిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.